తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని కార్పొరేటర్ల సమన్వయంతో నగర అభివృద్ధికి కృషి చేస్తానని ఆర్సీ మునికృష్ణ స్పష్టం చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన ఆర్సీ మునికృష్ణ కూటమి కార్పొరేటర్లతో కలిసి కొబ్బరికాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తనను బలపరిచి డిప్యూటీ మేయర్గా గెలిపించిన కార్పొరేటర్లకు కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆర్సీ మునికృష్ణ పేర్కొన్నారు. అందరి సహకారంతో తిరుపతి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అన్నా అనితా యాదవ్, నరేంద్ర, టీడీపీ నాయకులు శంకర్ యాదవ్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న రాష్ట్రంలోనే ప్రతిష్టమైన విజయం సాధించాం కూటమి. నిన్న తిరుపతిలో జరిగిన ఉప డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించారు. నాకు 25 మంది కూటమి తరపున ఓట్లేశారు. వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఆ విజయం చేకూర్చిందని మా కార్పొరేటర్లందరూ, మాకు మద్దతు ఇచ్చిన కార్పొరేటర్లందరూ వచ్చి కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి వచ్చి ఆయనకి టెంకాయలు కొట్టి వీరి దర్శనానికి వెళ్తున్నాం. మేము తిరుపతిని ఎంతో అభివృద్ధి చేస్తాం. మా కూటమి నాయకులు అందరం కలిసి, కార్పొరేటర్లు అందరం కలిసి తిరుపతిలో ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళ డివిజన్లో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అధికారం ఇచ్చి ఏ అభివృద్ధి అయినా సరే మేము ముందుండి చేసి పెడతాం. ఈ గెలుపు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మా ఇన్ఛార్జి మంత్రి గారు కావచ్చు, అలాగే తిరుపతి ఎమ్మెల్యే గారు కావచ్చు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు కావచ్చు, మా పార్టీ నాయకులు అందరూ కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి. వాళ్ళకంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.